US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. వాళ్ళు చెప్పేది ఏంటంటే అంటే ఉదయం అట్లా అంటే 5 గంటలకు 6 గంటలకు అరగంట డే అలా పెట్టచ్చు కదా సార్, నైట్ అలా పెట్టచ్చు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎవరు ఎక్సైజ్ వాళ్ళు మాకు ఇద్దరు ఆదాయమే లేదయా, గవర్నమెంట్ షాపులు పెట్టి మాకు ఆదాయం లేదు, అందుకోసమని మేము పట్టించుకోవడం లేదంటారు వాళ్ళు. సార్ ఇంకోటి కాజీపేటలో ఈ 10 గంటలో ఫీల్డ్ అసిస్టెంట్ లేదండి, ఎట్లా దాని మీద మీద ఏమంటారు? కాజీపేట పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ మైండర్లు పెట్టి చేయించుకున్నాడు, పనులు చేయించుకొని అది అకౌంట్లో వేసుకొని ఒక బ్రహ్మాండమైన కలేషియల్ హౌస్ కట్టాడు. కట్టిన తర్వాత వైఫ్కి 3 లక్షలు 4 లక్షలు డొనేషన్ ఇచ్చి మోడల్ స్కూల్లో ఏదో సమ్ పోస్ట్ అంటే అవుట్ సోర్సింగ్ కింద. అప్పుడు రఘురామరెడ్డి రాజు అంతా అవినీతే కదా జరిగింది అది. దీని మీదట ఇవన్నీ ఈ మైనర్స్ కింద మైనర్కు వచ్చిన దాంట్లో ఆయన ఎమ్మెల్యే గారి దృష్టి కూడా పోయింది. ఆయన అసెంబ్లీ నుంచి వస్తానే ఇంకా మొదలు పెడతారు. అంటే యాక్చువల్గా అతను ప్రమాణ స్వీకారం నిన్న అయిపోయింది. బేసిక్గా యాక్చువల్గా ఇంకా స్టార్ట్ చేయాల్సింది 20 అయిపోతే 24 నుంచి మొదలు పెడతారు. ఈ కాజీపేటలోనే సార్, ఇప్పుడు కాజీపేట కమలాపురం రోడ్లో సుంకేసుల యానాది కాలనీ నుంచి తిరుమల దిన్నప్పుడు 3 లక్షల రూపాయలు రికవరీ చేయడం కానీ అమౌంట్ చేసినట్టు కానీ రికవరీ అది ఏందో కాదు, మళ్ళీ ఎక్కడో కాదు సార్. నాకు తిరుమల దిన్నె పొలము తిరుమల దిన్నె పొలము మన కాజీపేట నుంచి కమలాపురం రోడ్డు పోయే దాంట్లో తవారపల్లికి యువతల డైవర్షన్ రోడ్డు ఉంది. ఆడ మా దాయాదుల పిల్లోనికి మా అన్న కోడలికి 16 ఎకరాలు 17 ఎకరాలు భూమి. అది యాక్చువల్గా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే రోడ్డు వేస్తారంటే మా గంగాధర్ రెడ్డి అనే ఒక ఆయన ఉన్నాడు, ఒక టాల్ లీడర్ వైఎస్ఆర్సీపీలో. ఆయన గంగాధర్ రెడ్డి రోడ్డు వేస్తున్నాడు పంచాయతీ నిధులతో, డబ్బులు లేకపోయినా వేస్తున్నాడని చెప్తే అందరూ చాలా హ్యాపీ అయినారు. నేను తిరగడం లేదు ఈ మధ్య, నాకు 10 సంవత్సరాల నుంచి. శ్రీనివాసులుడ్డి అని మా మైదుగురు కాలేజీలో ప్రిన్సిపల్గా ఉన్నాడు, వాడికి 10 ఎకరాలు ఉంది. దాని పక్కన మా అన్న కోడలకు వాళ్ళకు ఉంది, నాకేం లేదు. వాడు పోయినాడు ఒకరోజు, సరే బాగా బ్రహ్మాండమైన రోడ్డు వేస్తానంట. రోడ్డు చూశాను, వస్తాం నా పొలానికి వాల్యుయేషన్ వచ్చి మంచి రేట్ వస్తుంది. అది పోతే రోడ్డే లేదంట. రోడ్డే లేదంటే ఊరికే గ్రామీలు చల్లినారు, వదిలేసినారు. ఒకసారి వర్షం అంటారు, పోయింది అది. దీని మీద చర్య ఆయన ఎమ్మెల్యే గారు ఆయన యాక్చువల్గా పని మొదలు పెడతానే ఇవన్నీ లెటర్స్ పెట్టిస్తా, నేను అన్ని లెటర్ పెట్టిస్తా. కృష్ణప్రసాద్ అంటే ఎవడు కృష్ణప్రసాద్ ఆ పంచాయతీ అధికారులు ఎవరైతే ఉన్నారో పేమెంట్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి కూడా రికవరీ పెట్టిస్తా. ఇంత నిర్మమాటంగా అవినీతి మీద అవిశ్రాంతంగా నేను మా ఎమ్మెల్యే పోరాడతాను. ఒక కాజీపేట మండలంలోనే అది ఆల్రెడీ పై అధికారుల దృష్టికి తీసుకోవచ్చా? ఇప్పుడు 55 రోజులు పై అధికారులు కాజీపేట మండలం, వీరపాయనపల్లి మండలం, ఈ 2 మండలాల్లో కాజీపేట వాళ్ళే కాంట్రాక్టర్లు. గాలి వరకు దాదాపు 600 నుంచి 700 కోళ్ళు పడిపోయినాయని చెప్పి చెరి చిల్లరకు బిల్లులు తయారైనాయి. బిల్లులు తయారైతే నేను ఫోన్ చేసి, అయ్యా ప్రభుత్వం మారిందా, మీరు విశ్వేశ్వరరెడ్డి వాళ్ళు ఏమైనా ఉన్నారనుకుంటాము, విశ్వేశ్వరరెడ్డి జైలు పోతున్నాడు, తనకి జగన్మోహన్ రెడ్డి చేసే సహాయానికి ఇవన్నీ పెట్టి చేస్తే తప్పు అంటే ఆపినారు. ఆపితే ఒక కాంట్రాక్టర్ అయితే పరిగెత్తుకుంటూ వచ్చాడు నా కాడికి, నేను పని చేసిన అది అని. ఎప్పుడు గాలి వాన వచ్చింది, ఎప్పుడు 700 కోళ్ళు పడిపోయినాయి అని నేను అడిగిన, దాని మీద ఆపేశారని. ఇప్పుడు నేను అధికారం సుధాకర్ యాదవ్దైనా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు ఆయన. మీరు ఏదైనా ఆఫీసర్లో చెప్పండి, ఖచ్చితంగా నిర్మమాటంగా చర్య తీసుకుంటారని చెప్పిన. మేము అవినీతిని సహించము, మేమిద్దరం అవినీతిని సహించము, అవినీతిని ప్రోత్సహించము, అవినీతి పనులు చేయము.
మేము వీలైనంత వరకు ఒకవేళ ఆయన లేకపోతే నేను అధికారులతో మాట్లాడి ఏదైనా పట్టాలో లేకపోతే ఇంకోటి చేయించడం నేను జరుగుతుంది. నేను లేనప్పుడు ఆయన ఉంటాడు, ఆయన చేస్తాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.